అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీత. మీ సునీత అప్పుడే రెడీ అయిపోయి వచ్చేసావా అక్క అన్నారా? అంతే అంటే 2 మినిట్స్లో రెడీ అయ్యి వచ్చాడు. మీ షాప్కి టైం అవుతుంది కదా, మరి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు అన్నీ ఇలా వేసేసుకోవాలి. పోపు దినుసులు అంతా వేసేసుకోవాలి. ఇలా పోపు దినుసులన్నీ కాలేలోపు మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి ఒక్కొక్కటి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి, ఎందుకంటే బాగా ఫ్రై కావాలి కదా పచ్చిమిర్చి, అందుకోసం పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. ఎంత పచ్చిమిర్చి ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్. ఇలా అన్నమాట. మీకు కనిపిస్తుందో లేదో, నేను బ్యాక్ కెమెరా పెట్టలేకపోతున్నా, ఎందుకంటే ఫస్ట్ ఫ్రంట్ కెమెరాతో షూట్ చేశాను, అందుకని ఇంకా అలాగే రన్ చేస్తున్నా. మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టేకి రాదని. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసేసుకోవాలి. ఆనియన్స్ ఎలా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసేసుకోవాలి. అంతే అండి. ఇంకా అవన్నీ బాగా ఫ్రై చేసి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు నూనెలో మగ్గనియాలి, బాగా మగ్గనియాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత మనం రైస్ అనేది ఇవ్వండి నా క్యారీకి అయితే పెట్టేసుకున్నాను. డైలీ నేను మీకు క్యారీ అయితే చూపించాను కదా, ఈరోజు అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇదే నా లంచ్ బాక్స్. క్యారీ పెట్టేసుకున్నాను. ఇంకా ఈ రైస్ ఉంది కదా, ఇప్పుడు తినడానికి మాత్రం ఫ్రైడ్ రైస్ అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు తినడానికి జస్ట్ రోజు ఇంకా అది సాంబారు అవి ఇవి తిని కొంచెం రొటీన్గా తిని బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం స్పెషల్గా ఈరోజు ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో ఫ్రైడ్ రైస్ కామెంట్ పెట్టండి. నచ్చితే నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ ఛానల్ని అయితే బాగా సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ పెడుతూ ఉంటాను, బాగా సపోర్ట్ చేయండి. తొందరలో వాచ్ టైం అయితే కంప్లీట్ అవ్వాలని చాలా కోరుకుంటున్నాను. 1 ఇయర్ లోపు కనీసం 3,500 మినీ మోనిటైజేషన్ అన్న అయ్యేలాగా మీరు సపోర్ట్ చేయాలి నాకు, ఓకేనా? అది అయ్యేలోపు మన పని మనం కానిద్దాం, సరేనా? వాళ్ళక్కో నువ్వైతే మంచిగా తింటున్నావు, మరి మాకు అంటారా? మీరు కూడా వచ్చేయండి. ఇదిగోండి, మీకు కూడా అన్నీ ఉడకబెట్టేసి పెట్టేశాను అనమాట. ఎవరు ఫాస్ట్గా వస్తారో వాళ్ళకి. వద్దులే అమ్మ, నువ్వే తినేసాయి అంటారా? నేను తింటాను, నాకు చాలా ఇష్టం. మన క్యారెట్ అయితే మంచిగా ఫ్రై అయిపోతూ ఉంది. మీతో మాట్లాడుతూ ఉంటే మంచిగా నా క్యారెట్ ఫ్రై అంతా ఫ్రైడ్ రైస్ మంచిగా ఉడికిపోతుంది 2 మినిట్స్లో. ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే సరిపోతుంది. అంతలోపు మా ఇల్లు అంతా చూపించేస్తాను మీకు ఒకసారి. చాలాసార్లు చూపించాను, మళ్ళీ ఇప్పుడు కూడా చూపిస్తున్నాను మా ఇల్లు. ఇది దేవుడి రూమ్, సపరేట్ ఉంటుంది. ఇది కిచెన్ రూమ్, ఇదంతా కిచెన్ రూమ్. అక్కడ డోర్ ఉంది కదా, అదే బాత్రూమ్, లెట్రిన్ లోపలే ఉంటుంది అన్నమాట. ఇది కిచెన్ రూము, ఇది హాల్ అన్నమాట. ఇది బయట డోర్. ఇలా ఇది మా సందు.
ఎలా ఉందో కామెంట్ పెట్టండి కామెంట్ సెక్షన్లో. చాలాసార్లు కూడా మా ఇల్లు చూపించేశాను. పైన అయితే చిన్న హౌస్లో ఉంటుంటే 2000 రెంట్, ఇప్పుడైతే 4000 రెంట్. 1 మంత్ వచ్చేసరికి కంపల్సరీ 4000 కట్టాల్సిందే, మనం తిన్నా తినకపోయినా. అదే ఏదో మనకి చిన్న గుడిసె ఉన్నా కూడా మనం మంచిగా ఏమంటారు రేకులు వేసుకొని అయినా ఎర్న్ చేసుకోవచ్చు. మన శాలరీలో 4000 మిగిలినట్టే మనకి సొంత ఇల్లు ఉందనుకో. కానీ ఈ జగన్ ఇచ్చినాడు, కానీ ఇచ్చినట్టే ఇచ్చి జారుకున్నాడు. అమ్మయ్య, నా క్యారెట్ అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్. ఇంకా ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ అయితే వేసేసుకుంటాను. కారం పౌడర్, ఫస్ట్ కారం పౌడర్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన మర్చిపోయినా, పర్లేదులే, రాయలసీమ కదా మంది, తినేద్దాం, ఏం పోయింది. తర్వాత గరం మసాలా, అచ్చి గరం మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అదే యూస్ చేస్తాను. మరి మీరు ఏం యూస్ చేస్తారో చెప్పండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అంతే అండి. ఇంకా బాగా కలిపెట్టేసుకోవడం. సింపుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అమ్మ బాబాయ్, జాతకు తుమ్ములు వచ్చేస్తున్నాయి. మరి అయిపోయింది. ఫ్రై అయితే నీట్గా ఫ్రై అయిపోయింది. ఇంకా దించేసుకొని రైస్ వేసి కలిపెట్టేసుకున్నాం. సింపుల్ ప్రాసెస్ అంతే. రైస్ అనేది మొత్తం వేసేసుకొని కలిపెట్టేసుకోవడం. ఇలా రైస్ అంతా వేసేసుకొని బాగా కలిపెట్టేయాలి. పచ్చిమిర్చి వేసినాను, కారం వేసినాను. వాము ఎలా వస్తుందో ఏంటో అని, కారం ఎక్కువ అవుతుందో ఏమో అని భయంగా ఉంది. చూద్దాం మరి ఎలా వస్తుందో ఏంటో. ఇంకొంచెం యాడ్ చేసుకుందాం. కారం పొడి ఎక్కువ ఉంది కదా, మళ్ళీ తినలేక చచ్చిపోతే అంతే. ఇంకా గోవింద. దీనిలోకి కొంతమంది ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నైట్ లేస్ ఎగ్ ఆమ్లెట్ పెట్టాను కదా, ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. డైలీ ఎగ్ అంటే మళ్ళీ బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పేసి ఈరోజు ఓన్లీ వెజ్ రైస్ మాత్రమే చేసుకుంటున్నాను, ఫ్రైడ్ రైస్ అంతే. ఎలా ఉందో కామెంట్ పెట్టాలి మరి మీరే. లాస్ట్లో ఫైనల్ టచ్ లెమన్ అండ్ కొత్తిమీర. ఫైనల్ టచ్. ఇది లేకపోతే ఆ రైస్కి టేస్టే ఉండదు కదా. ఏమంటారు? ఇది లేని వంట లేదు, ఇది లేని టేస్ట్ లేదు కదండి. మనకి ఎంత కావాలంటే అంత రుచికి సరిపడా అలా వేసేసుకోవడమే. పచ్చిదే వేసేసుకుంటాను నేను గార్నిష్కి. లాస్ట్ లెమన్ ఉంది కదా, లెమన్ పిండేసుకోవాలి. ఒక చిన్న హాఫ్ లెమన్ చెక్క. పెద్ద కాయలు కదా, బాగా రసం ఉందండి. అంతే, సింపుల్. ఇంకా ఒకసారి అలా కలిపి పెట్టేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ చెప్పి రెడీ, అదే అలవాటు అయిపోయింది. కాదు, ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు, వెజ్ ఫ్రైడ్ రైస్, క్యారెట్ వెజ్ ఫ్రైడ్ రైస్. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. చూడండి ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో.
సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి వచ్చేయండి తిందాం. కాలే ఎగ్గే పోతుంది క్యారెట్ ఫ్రైడ్ రైస్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.